మహానాడుకు వచ్చే వాళ్ళందరికీ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు తెలుగు తమ్ముళ్లు. 20 రకాలకు పైగా వంటకాల్ని రెడీ చేయించారు. 2000 మంది కూర్చొని భోజనం చేసేలాగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వెరైటీ వంటకాలతో విజయవాడ మహానాడు వేదిక ఘుమఘుమలాడుతోంది. మహానాడు ప్రతినిధులకు ఏర్పాటు చేసిన వంటకాల విశేషాలు శ్రీనివాస్ అందిస్తారు. మహానాడులో ప్రధాన ఆకర్షణగా ఈ 3 రోజుల పాటు ఎటువంటి వంటకాలు ఉంటాయి, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అభిమానులు ఎంతమంది వస్తుంటే వీరికి సంబంధించి ఎటువంటి వంటకాలు ఉంటాయనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రతి మహానాడులో కూడా ఈ వంటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినప్పుడు కూడా 2 రాష్ట్రాల్లో ఏవైతే వంటకాలు ఉన్నాయో ప్రధానమైన వంటకాలుగా చెప్పుకుంటాం. వంటకాలన్నింటినీ కూడా ఈ మహానాడులో 3 రోజుల పాటు వడ్డించిపోతున్నారు. దాదాపుగా 2 లక్షల మందికి సరిపడే విధంగా ఈ వంటకాలను చేస్తున్నారు. ఉదయం పూట టిఫిన్లు, అలాగే మధ్యాహ్నం పూట లంచ్, సాయంత్రం స్నాక్స్ అన్నింటినీ కూడా వెరైటీలు, అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నైతే రకాలు ఉంటాయి అన్ని రకాలు. అలాగే రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఇష్టపడే వంటకాలు ఈ 3 రోజుల పాటు కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు రకరకాల వంటకాలను ఇక్కడ సిద్ధం చేశారు. ప్రస్తుతం అయితే చూస్తున్న ఈ ప్రాంగణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి రకరకాలైన వంటకాలు చేశారు. ఏ ప్రాంతం చెందిన వారైనా మరొక ప్రాంతానికి సంబంధించిన వంట తినొచ్చి ఇక్కడికి వస్తే రుచికరమైన ఆహారం వండిస్తారు. మహానాడు కూడా వంటలకు ఎంత ప్రాధాన్యత ఉండడం కూడా ఇక్కడ అందరూ చెప్పుకుంటే అంశం ఇది. ప్రస్తుతం మనతో పాటు ఈ వంటలకు సంబంధించి వివరాలు అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఎలాంటి వంటలు చేస్తున్నారు, దీని తాలూకు ప్రాధాన్యత చెప్పండి. తెలుగుదేశం పార్టీ జాతీయ పండుగ మహానాడు. ఈ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరిలో కూడా ఉత్సాహాన్ని నింపుతూ ఉంటుంది. ఎందుకంటే రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు వేదిక మీద ఎటువంటి తీర్మానాలు చేయబోతూ ఉన్నాయి, ఆ తీర్మానాలు దేశ రాజకీయాల్లో ఏ విధంగా ప్రభావితం చూపించబోతూ ఉన్నాయి, అదేవిధంగా పేద మహిళ దళిత వర్గాలకు ఏ విధమైనటువంటి మేలు చేసేటువంటి తీర్మానాలు చేయబోతూ ఉన్నాం, పారిశ్రామిక విప్లవానికి ఏ విధమైన తీర్మానాలు చేస్తూ ఉన్న ఉద్దేశంతో మరి ఇతర రాజకీయ పక్షాలు కానివ్వండి, దేశ ప్రజలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా దృష్టి పెడతా ఉంటారు. మరి అటువంటి మహానాడు కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించినందుకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గానికి విజయవాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో విజయవాడలో మూడు మహానాడులు జరిగినాయి. ఇది 4వ మహానాడు జరుగుతుంది. ఈ 4వ మహానాడు సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీకి అటు 2 రాష్ట్రాల నుంచి వచ్చే కార్యకర్తలకు కానివ్వండి, అండమాన్ నికోబార్ కానివ్వండి, యుఎస్ఏ నుంచి కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా నుంచి వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ సప్రతమైనటువంటి రుచులతో విందు ఇచ్చేటువంటి అతిథి సర్కారుని కల్పించినందుకు ముందుగా కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్మానాలు పట్ల ప్రజలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఇతర రాజకీయ పక్షాలు కానీ ఎటువంటి దృష్టి పెడతారో, అదేవిధంగా మహానాడులో వడ్డించేటువంటి మరి వంటకాల మీద కూడా అదే విధమైనటువంటి రాష్ట్ర ప్రజల్లో కానివ్వండి అందరిలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. వారి అనుగుణంగానే మరి అనేక రకాలైనటువంటి విందులతో కూడా మరి వంటకాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ఫుడ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ మహానాడు ప్రాంగణంలో 7 ప్రదేశాల్లో మరి ప్రెస్ వారికి ఒక చోట, విఐపి వారికి ఒక చోట, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒక చోట, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, మహిళలందరికీ కూడా సౌలభ్యంగా కూడా భోజనం చేసే దానికోసం అనేకమైనటువంటి క్రమశిక్షణాయుతమైన చర్యలతో ఎవరికి ఇబ్బంది కలిగినటువంటి రీతుల్లో కూడా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున ఈ 3 రోజుల్లో కూడా పెట్టిన వంటకం పెట్టకుండా మరి అత్యంత అద్భుతంగా వైభవంగా పెళ్లి చేసుకునే వాళ్ళలో ఏ విధమైనటువంటి పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయో అదేవిధంగా మరి ఇక్కడ ఐటమ్స్ని కూడా మేము రూపొందించుకొని పెట్టడం జరుగుతుంది. మరి ఈ రోజున మరి అనేక ప్రాంతాల నుంచి మొట్టమొదటి రోజు కాబట్టి ఉదయం 6 గంటల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వివిధ ప్రదేశాల నుంచి కూడా ప్రాంగణానికి చేరుకోవడానికి వచ్చారు. వారందరికీ కూడా మరి ఈ చుట్టుపక్కల క్యాంటీన్లు ఏమీ లేవు కాబట్టి వారందరికీ కూడా 15 నుంచి 20 వేల మంది కార్యకర్తలందరికీ కూడా రవ్వ కేసరి, ఇడ్లీ, మైసూర్ బోండా, టమాటా బాతు, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కాఫీతో కూడా మరి టిఫిన్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసాం. ఇప్పటి వరకు కూడా 10:15 వరకు కూడా టిఫిన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసాం. మరి ఈరోజు మధ్యాహ్నం భోజనంలో యాపిల్ హల్వా కానివ్వండి, పూర్ణం కానివ్వండి, మద్రాస్ పకోడీ, వెజిటబుల్ బిర్యానీ, కడాయి వెజిటబుల్ కుర్మా, పెరుగు చట్నీ, మామిడికాయ ఆకుకూర పప్పు, దొండకాయ కోటెడ్ ఫ్రై, ములక్కాయ టమాటా కర్రీ, గుత్తి వంకాయ కర్రీ, మామిడికాయ చట్నీ, వంకాయ సొరకాయ కొత్తిమీర చట్నీ, డైమండ్ చిప్స్, సాంబారు, మజ్జిగ చారు, వైట్ రైస్, పెరుగు, ఐస్ క్రీము తదితర మరి 18 వెరైటీస్తో కూడా అత్యంత రుచికరమైన అద్భుతమైనటువంటి వంటవాళ్ళతో కూడా మరి వీటిలన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఆటంకం కలగకుండా నిరంతరంగా మజ్జిగ సదుపాయాలు, వాటర్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు కూడా స్నాక్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక పెద్దవారి ఇంట్లో పెళ్లి జరిగితే ఏ స్థాయిలో జరుగుతుంది, అలాగే ప్రతి కార్యకర్త నుంచి నాయకుల వరకు కూడా అదే స్థాయి వంటకం, ఏ ఒక్కరికి తేడా లేకుండా కార్యకర్తకైనా నాయకుడికైనా ఒకే స్థాయి వంటకం, ఒకే రుచి ఉన్న విధంగా అత్యంత భారీ ఏర్పాటుతో తయారు చేసిన ఈ గుమగుమలాడే వంటకాలను ఎక్కడైతే పూర్తిగా తయారు
తయారు చేస్తున్నారు. మహానాడులో ప్రధానంగా చెప్పుకునే ఈ వంటల కార్యక్రమం మీద ఈ వంటల తాలూకు సంబంధించిన వంటకాలన్నింటినీ కూడా రుచి చూసేందుకు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో పర్సన్ సునీల్, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, మహానాడు వంటల ప్రాంగణం నుంచి.